జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటితో ముగియనుంది. 4 ఏళ్ల నుంచి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఈసారి ఉత్సాహంగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం కావడంతో ప్రజలు, మెగా అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు. పైగా జనసేన సభ్యత్వం వల్ల 5 లక్షల బీమా వంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా సమకూరుతున్నాయి. దీంతో ఈ ఏడాది సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వచ్చింది. రికార్డు స్థాయిలో జనసేన పార్టీ సభ్యత్వాలు పెరుగుతున్నాయి. పార్టీ క్రియాశీలక సభ్యులు 10 లక్షలు దాటింది. జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటితో ముగియనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే జనసేన పార్టీ కార్యాలయానికి సంబంధించి సభ్యత్వ కార్యక్రమాలు అయితే ఈయన జూలై 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అయితే 10 రోజుల పాటు అయితే ఘనంగా నిర్వహించారు. కానీ ఆ టైంలో ఏదైతే వర్షాలు కానీ ఎలక్షన్స్ సమయాలు రావటం వల్ల అసెంబ్లీకి అందరూ ఎమ్మెల్యేలు వచ్చే ఉద్దేశంలో దీన్ని మరొక వారం అయితే పొడిగించిన పరిస్థితి చూస్తాను. ఈ రోజు ఆఖరి రోజు అవటం వల్ల సభ్యత్వాలు అయితే పెద్ద ఎత్తున చాలా ఉత్సాహంగా సభ్యత్వాలు నమోదు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత సంవత్సరం తీసుకుంటే 6.5 లక్షల సభ్యత్వాలు నమోదు చేశారు. దాన్ని టార్గెట్ కన్నా ఎక్కువ చేయాలని చెప్పేసి కూడా కొన్ని నిర్దిష్టమైన కార్యక్రమాలు పెట్టుకొని అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెద్ద ఎత్తున అయితే చేశారు. ఈ యొక్క కార్యక్రమాలు అంటే ఇప్పటికే 28వ తారీఖు ఏదైతే జూలై 28వ తారీఖు ఉందో అప్పటికే దాదాపుగా 10 లక్షలు సభ్యత్వాలు అయితే నమోదు అయిపోయినాయి. ఈ రోజు లాస్ట్ రోజు అవటం వల్ల దాదాపు 11 నుంచి 12 లక్షలు సభ్యత్వాలు టార్గెట్ అవుతాయని చెప్పేసి కూడా జనసేన నుంచి అయితే నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి చూస్తాను. ఎక్కడైతే గతంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు పెట్టారు, ఎక్కడైతే తక్కువగా అంటే 5,000, ఒక 5,000, 6,000 ఆ విధంగా ఏదైతే నియోజకవర్గాల్లో సభ్యత్వం నమోదైందో ఆ నియోజకవర్గం మీద అయితే పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ పెట్టిన అయితే మన పరిస్థితి చూస్తాను. అక్కడ కూడా ఆ నియోజకవర్గం దాదాపుగా 10,000 నుంచి 15,000 సభ్యత్వం కూడా నమోదైందని చెప్పేసి కూడా జనసేన నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. అదే కాకుండా ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళకి ఒక ఏదైతే బీమా అంటే 5 లక్షల రూపాయలు బీమా పథకం కూడా వర్తించడంతో ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. బీమా కూడా ఈ యొక్క ఎవరైనా ప్రమాద బీమా ఏదైనా జరిగినట్లయితే వారికి కూడా ఈ సభ్యత్వం ద్వారా వారికి కూడా కొంత కుటుంబానికి అమౌంట్ వస్తుందనే ఆలోచన మీద కూడా సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతుందని చూస్తాను. ఈ రోజు ఆఖరి రోజు అవటం వల్ల మరి కాసేపట్లో ఈ సభ్యత్వ కార్యక్రమం ముగియటంతో ఇప్పటికే 11 లక్షలు దాటింది. ఇంకా 12-12.5 లక్షలు పూర్తవుతాయని చెప్పేసి కూడా జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓకే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.